సో ఇక్కడ రెండు థింగ్స్ ఇక్కడ చాలా గ్రేట్ అండి. ఒకటి వచ్చేసి ఏంటంటే సార్ ఇక్కడ చాలా కష్టపడి పొజిషన్కి వచ్చి ఈరోజు చాలా మంది యంగ్స్టర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు. అది ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం ఎదగడం ముఖ్యం కాదు, మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళని ఎదిగించడం ఇంకా ముఖ్యం. అది ఈరోజు రకుల్ గారు చేశారు. నిజంగా అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం మనందరం కూడా. ఎందుకంటే సొసైటీలో అందరు సక్సెస్ఫుల్ అవుతారండి, కానీ మనం నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడైతే మనం వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తామో నిజమైన సక్సెస్ అది ఈరోజు రకుల్ గారు చేశారు ఈరోజు. కానీ ఎందుకంటే అందరికీ ఇంత గొప్ప మనసు అనేది ఉండదు నా దృష్టిలో, ఓన్లీ కొంతమందికి మాత్రమే ఉంటుంది. యూ డిజర్వ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ఇక్కడ చాలా కష్టపడి వచ్చారు. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అండి మీరు ఇండస్ట్రీకి వచ్చి? 27 ఇయర్స్ అనమాట. ఒక 27 ఇయర్స్ నుంచి ఒక పర్సన్ ఇంత కష్టపడి ఈరోజు ఒక్కొక్క ఇటుక అనేది కడితే ఈ రోజు ఇది ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఓకే, సో అలాంటిది ఈరోజు చాలా మంది యంగ్స్టర్స్కి ఎవరైతే రాబోయే టైంలో ఒక మంచి స్పెషల్గా ఉమెన్స్కి అయితే ఇంకా చాలా బాగా ఆపర్చునిటీ అనేది ఇవ్వబోతున్నాడు అనమాట. అది మామూలు విషయం అయితే కాదు అది. ఎందుకంటే సొసైటీలో ఇలాంటి వాళ్ళు చాలా హర్దు ఉంటారనమాట. నేను ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి చూస్తున్నాను అనమాట. హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్, హీఈస్ వెరీ హంబుల్ అనమాట. అండ్ హీస్ కమిట్మెంట్ టువర్డ్స్ సక్సెస్ అనేది చాలా హార్డ్ వర్కర్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి సపోర్ట్ చేయాలి, మీరు అందరూ బ్లెస్ చేయాలి. సో ఇంకా 10 ఇంతలు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.